ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటన సక్సెస్ అయింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు పర్యటన సందర్భంగా లభించిన ఆదరణ కన్నా భిన్నమైన రీతిలో ఈసారి రెట్టింపు ఉత్సాహంతో అడుగడుగున ప్రజల నుంచి పార్టీ శ్రేణుల నుంచి విపరీతమైన అభిమానంతో ఎక్కడికక్కడ ఘనంగా స్వాగతం పలికారు. నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటన ప్రశాంతంగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం కుప్పంలోకి అడుగుపెట్టిన చంద్రబాబు ముందుగా నగర ప్రజల దాహార్తి తీర్చి రైతాంగానికి సాగునీరు అందించే హంద్రనీవా సుజల స్రవంతి బ్రాంచ్ కాలువను పరిశీలించారు. అనంతరం ఆయన నగరంలోని ఆర్టీసీ సర్కిల్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ కి పూలమాల వేసి నివాళులర్పించారు. అటు తర్వాత కుప్పం ప్రజలతో భారీ బహిరంగ సభ నిర్వహించి గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. కుప్పానికి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం, 4 మండలాలుగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో మండలాల పునర్విభజన చేసి అదనంగా 2 మండలాలను తీసుకొచ్చి పరిపాలన మరింత వేగవంతం చేస్తామని చంద్రబాబు చెప్పారు. కుప్పం పలమనేరు రోడ్డును 4 లైన్ రోడ్డుగా మారుస్తామని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని, అలాగే రైతు యొక్క పట్టాదారు పాస్బుక్ లో జగన్ ఫోటో తొలగించి రాజముద్రతో ప్రతి రైతుకు పట్టాదారు పాసు పుస్తకం అందజేస్తానంటూ కూడా చంద్రబాబు చెప్పారు. ప్రశాంతమైన కుప్పంలో రౌడీయిజం చేయాలని ఎవడన్నా చూస్తే వాడికి అదే ఆఖరి రోజంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక 2వ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం ప్రజల నుండి చంద్రబాబు అర్జీలు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా సామాన్య ప్రజలు, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక రోగగ్రస్తులు ఇలా ఎంతో మంది చంద్రబాబు నాయుడు కలిసి తమ కష్టాలు, తమ సమస్యలను విన్నవించుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో తాము పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న సమస్యలను చంద్రబాబుకు వివరించారు. అనంతరం సీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా అధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా ఎన్నికల ఫలితాల్లో క్రియాశీలకంగా పనిచేసిన బూత్ లెవెల్, క్లస్టర్ లెవెల్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. మొత్తానికి ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల పర్యటన ముగిసింది. ఆయన తన టూర్ ముగించుకుని గన్నవరానికి బయలుదేరి వెళ్లారు. సీఎం 2 రోజుల కుప్పం పర్యటన సక్సెస్ కావడంతో అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. అసలైన ఆనందానుభూతి ఎప్పుడు కలుగుతుందో మీకు తెలుసా? కష్టాలలో ఉన్న చిన్నారుల జీవితాల్లో మీరు ఆశాకిరణంగా మారినప్పుడు, దానికి ప్రతిఫలంగా మీరు ఆనందం, సంతృప్తి, కృతజ్ఞతా భావాలను పొందినప్పుడు. అటువంటి ఆనందానుభూతులనే మీరు పొందవచ్చు. ఇంకా నెలకు కేవలం 800 రూపాయలు చందా